ఫిల్టరేషన్ ఈజ్ నాట్ హ్యాపెన్ డైరెక్ట్లీ. ఈ ఫిల్టరేషన్ జరగదు కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ శ్రీధర్ ది సక్షన్ ఫిల్టరేషన్. వీ కాల్ ఇట్ యాజ్ ఎ సక్షన్. దీన్ని ఏమంటే దీన్ని చేయాలంటే కంపల్సరీ చూడండి, ఇట్లా పెట్టి చూడండి, ఇదిలో ఇట్లా లాగుతాం చూడండి, ఈ చెయ్యి సక్షన్. దిస్ ఇస్ కాల్డ్ ద సక్షన్. ఇది చూడండి. సో దిస్ బీ కేర్ఫుల్ ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఫిల్టరేషన్ చేయాలనుకున్నాము. సో ఈ పంటల్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ఇవ్వండి. ఆగండి అమ్మా. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇప్పుడు దీంట్లో మనకి ఏదైనా సొల్యూషన్ ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. సో దీని పోర్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సైజ్ ఆఫ్ ద పోర్ అంటే పెట్టి సో దీంట్లో ఇది పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు కాంపౌండ్, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు నెంబర్ వేసి పెట్టుకుంటారు, నేమ్ ఉంది కదా ఆ క్యాండిడేట్ ఇట్లా నెంబర్ కావాల నేమ్ డిఫరెంట్ కాంపౌండ్. అది కూడా గేమ్ కలిసి కింద పడుతుంది. రియేజెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చేసి పెడతారు. వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ రియేజెంట్ వాడుకుంటారు కదా. ఎక్స్పెరిమెంట్ అది అది ఆ క్రూసిబుల్ లేదమ్మా. ఆ క్రూసిబుల్ వీళ్ళ దగ్గర ఉన్నది, మీకు అర్థం ఉన్నదా? ఇది ఆల్రెడీ ఇప్పుడు ఈ క్రూసిబుల్ ఉన్నది. ఈ క్రూసిబుల్ ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్ ఉన్నది. ఇందులో ఉన్న చూడండి ప్రెస్ ప్లేట్ ఉన్నదా. ఇది నేను చేసింది అనుకో, ఇది ఎవరో వీళ్ళు వచ్చి నన్ను కొడతారు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెరిమెంట్, ఇది 2 రోజులు ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ప్రోడక్ట్ తీసి ఇక్కడ పెట్టుకొని పోతారు. ట్రై కోసం ఇందులో పెట్టుకున్నారు. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? ఇప్పుడు దీన్ని చేయాలనుకో, దీన్ని వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా కాంపౌండ్ చేసుకుంటారు. ఏం లేదమ్మా, అది ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు సక్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏదన్నా ఎంపీది ఏది లేదు, ఏం లేదు, ఇంకైనా చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా నేను ఇది పోస్తుంది చూడండి. ఈ నార్మల్ వాటర్ పోస్తుంది. మీరు ఫిల్టరేషన్ ఎట్లా జరుగుతుందో చూడండి, వెళ్ళిపోతుంది. ఏం కావట్లా కదా చూడండి. అదే మీకు సక్షన్లో పెడితే ఏమవుతుందో చూడండి, తొందరగా చూడండి వెళ్ళిపోతుందా. ఏదో వీళ్ళు ఎవరు నాకు జడతారు అట్లా. మీరు ఎనీ కాంపౌండ్ మీరు ఇది పోస్తే, ఇప్పుడు ఎక్సెస్ లిక్విడ్ కానీ ఏ కాంపౌండ్ పోసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఉందనుకోండి, కాపర్ ఉంది, ఈ సొల్యూషన్ ఉంది, మనకి ఈ ఫిల్టరేషన్లో కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఫిల్టర్ అయిందా, ఫిల్టర్ అవుతుంది ఇక్కడ కావట్లా కదా. అంటే ఈ కోర్ సైజ్ ఉంది చూసినా తక్కువ, కాబట్టి ఏం చేస్తాం మనం, ప్రెషర్ అప్లై చేస్తాం త్రూ దిస్ ఇస్ కాల్డ్, దీన్ని వ్యాక్యూమ్ పంప్ అంట. ఈ వ్యాక్యూమ్ అప్లై చేసినప్పుడు మీకు చూడండి ఆటోమేటిక్గా చూడండి వెళ్ళిపోతుందా చూడండి, ఫిల్టర్ అయిపోతుందా మొత్తం, మొత్తం స్లోగా ఫిల్టర్ అయిపోతుందా. కానీ మామూలుగా అయిందా ఫిల్టర్? అది కాదు. మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారా. చూడండి ఇప్పుడు చూడండి, మనం అది బ్లూ కలర్ ఉంది కానీ రియేజెంట్ కలర్ ఏమైపోయింది చూడండి, ఇది మనం పోసింది మరి బ్లూ కలర్, గ్రీన్ ఏమైంది అట్లా కాదు. ఇక్కడ దేర్ ఈజ్ ఏ రియాక్షన్ హ్యాపెండ్. మీకు అర్థమైంది? ఇది కంప్లీట్ బ్లూ. ఇంతకుముందు నేను వాటర్ పోసిన కలర్లెస్. కాకపోతే ఆల్రెడీ ఇందులో ఉన్న ఒక రియేజెంట్తో మనం ఈ డార్క్ బ్లూ కలర్ కాంపౌండ్ను ఫిల్టర్ చేస్తే ఇది ఏ కలర్ మారింది? గ్రీన్. సో దిస్ ఇస్ కాల్డ్ కెమికల్ రియాక్షన్. ఇందులో ఏమున్నదో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా, అంటే ఒక వాటరు ఆ బ్లూ పోసినాం. ఇంతకుముందు ఇది కాదు, ఇది నో నథింగ్, ఇట్స్ వైట్ కలర్ ప్రెసిపిటేట్, నథింగ్. ఇది ఏది ఇది ఊరికి ఉన్నదమ్మా.